మటన్ గ్రేవీకి 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, చికెన్ మసాలా పౌడరు, కారపొడి, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరి పొడి తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకుంటున్నానండి. పేస్ట్ లాగా పట్టేసుకుందాము. గ్రేవీ అంటే ఎక్కువగా షేర్వా ఉండాలి కాబట్టి మనం ఇలా పట్టుకుంటున్నానండి. చూడండి, నేను చెక్క ఇలా పట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బ్రౌనిష్ వచ్చాయండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామండి. పచ్చిగా చనిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది కుక్ అయిందండి. ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమోటా గ్రేవీని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. మసాలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడే మనకి గ్రేవీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకుంటానండి. మసాలా కర్రీస్ ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అప్పుడే మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ ఉండదండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా చూపించిన మసాలాలన్నీ వేసేసుకుందాం. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టి అంతా కుక్ చేసుకోండి, లేదంటే టేస్ట్ అనేది రాదు. ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకుందామండి. అప్పుడే మనకు తెలుస్తుంది. చూడండి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఇలా ఆయిల్ పైకి వస్తుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము మటన్ వేసేసుకుందాము. వేసి ఒకసారి దీన్ని కూడా బాగా పీసెస్కి మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకుందామండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు మసాలాలోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఎంచక్కా ముక్కలకి మసాలా అయితే పట్టేసింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి ఒక 8 స్టీములు కుక్ చేసుకున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మటన్ గ్రేవీ కుక్ అయింది. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.